దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. బాగున్నారా దోస్తులు? మేమైతే అస్సలు బాలేం దోస్తులు. మీకు తెలిసిందే కదా మా ఛానల్కి మానిటైజేషన్ ప్రాబ్లం వచ్చిందని. ఛానల్ ఉంటుందో పోతుందో కూడా తెలియదు దోస్తులు. చాలా కష్టపడైతే వీడియోస్ చేసి 3000 అవర్స్ గెయిన్ చేసి దాని తర్వాత 4000 అవర్స్ కూడా కంప్లీట్ చేసి మానిటైజేషన్ చేసుకుంటే అంత పోయింది దోస్తులు. మా కష్టం అంతా వృధా అయిపోయింది. చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాం చిన్న బాబుని పట్టుకొని, అయినా కానీ ఇట్లయితుంది. అసలు మాకే ఎందుకు ఇలా జరుగుతుంది, మాకే ఎందుకు ఈ దరిద్రం అంతా పట్టుకున్నది అనేది అర్థమైతలేదు దోస్తులు. మన ఛానల్కి ఎవరు దిష్టి కలిగిందో ఏమో దోస్తులు. మరి ఈరోజు వీడియో ఏంటిదనంటే, ఇంట్లో ఇల్లాలు పక్కింట్లో ప్రియురాలు పార్ట్ 26. అందరూ ప్రే చేయండి దోస్తులు మా కోసం, ప్లీజ్ దోస్తులు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అసలు ముచ్చట ఏంది? వీళ్ళింటి మీదకి మీరు లొల్లికి రావడానికి కారణం ఏంది? ఎందుకు లొల్లి పెట్టుకున్నారు చెప్పుర్రు మాకు. ఎందుకంటే ఏం చెప్పుతావు, నా కొడుకు పెళ్లి కాని పోరాడు, ఆన్ బిడ్డ పెళ్ళి అయింది ఇక పెళ్లి కాని పోరాడు ఎంబడి వాడి లేపుకొని ఓవుడేంది, ఆ కథ ఏంది? తీసుకొచ్చినాక వీళ్ళు ఇంట్లో పెట్టుకున్నాడు ఏంది? నాకు అర్థమైతలేదు. వాళ్ళు ఏడున్నారో ఏడ దాచి పెట్టారో, నా కొడుకు నాకు కావాలి గంతే, నేను తీసుకుపోతా అని వచ్చిన. చెప్పుర్రిగా ఏడ దాచి పెట్టారో అడుగుర్రి. మళ్ళీ అదే ముచ్చట కదా, నేను ఎందుకు దాచిపెడతా? వాళ్ళు నా ఇంటికి వస్తే నా పిల్ల వెళ్ళగొట్టిందట, నేనెందుకు దాచిపెట్టుకుంటా? నా బిడ్డ కంటే సిగ్గులే అంటారు. మరి నీ కొడుకు సిగ్గెట్టిపోయింది, ఇక పెళ్ళి అయిందా అని ఎంబడి వాడుడైంది. నీ కొడుకు ఎవరి పిల్లని అన్నదా? నీకు పిల్లలు దొరుకుతలేరా? మరి నా బిడ్డ ఎంబడి ఎందుకు పడ్డా నీ కొడుకు? మరి అది చెప్పు నువ్వు ముదుగాలు. నీ కొడుకు ఎందుకు సిగ్గులేదు? ఇక పెళ్ళి అయిన ఆడ దాని ఎంబడి వాడుడైంది. ఏం మందు పెట్టిందోరా దొంగ బాడుకావు? ఏం మందు పెట్టి నా కొడుకును మలుపుకున్నదో? నా కొడుకు జీవితాన్ని నాశనం చేసింది. ఆగుర్రు అవ్వాలా ఆగుర్రు. మీరు రొల్లు పెట్టుకోవడానికి మమ్మల్ని పిలిచింది. నీ బిడ్డ పంచాయతీ ముదుగాల ఎత్తింగ్ కాదయ్యో ఓసారి మళ్ళోసారని పంచాయతీలు పాడుగాను. నేను వాళ్ళను రమ్మని కానీ చెప్పిన వాళ్ళు వస్తారు రావుర్రి. వాళ్ళు వచ్చినాక సంగతి వాళ్ళను మేము వస్తానమని తెలిసి ఎడుదోలినవురా బాడుకావు, ఎటుదోలినవురా? నేనే మళ్ళీ తీయాలి ఏమనుకుంటానో. వాళ్ళు నువ్వో నేనో తాడో పేడో తేలాలి ఇయ్యాల. మీరు రారా, కొట్టేవరా, కొట్టుకుందాం రారా. దొంగ బాడుకో ఏదో మలుతాడ, జానడంత లేడు కానీ నన్ను మలుతాడట. ఆగుర్రయ్యా ఆగుర్రి. మీరు లొల్లు పెట్టుకొని మరి మేము పోతాం. మీరు లొల్లు పెట్టుకోరు, మేము ఎందుకు వచ్చినాం? పెద్ద మనుషులు లెక్క ఏందో లొల్లు పెట్టుకుంటారు మా ముంగట్నే. మీ పిల్లలు రానే వచ్చిర్రి, వాళ్ళే వచ్చిర్రి, వాళ్ళతోనే మాట్లాడుర్రి, వాళ్ళనే అడుగుదాం ఆగుర్రి. మా నానా ఇవ్వాలరా నీకు? అమ్మా నాన్న ఇవ్వాలరా నీకు? నీకు ఇన్ని రోజులు సాది పెంచితే నీకు ఇయ్యాలకి పెళ్ళైంది దొరికిందా రా? నీ బతుకు పాడుగాను. సిగ్గులేదా రా? నీకు ఇచ్చేది అనిపించలేదా రా? ఊళ్ళో నా పర్వంతా పోతుంది, కొడుకు గా పెళ్ళైంది దాన్ని పట్టుకొని వేయిండు అని అంటే చీ 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 చీ. ఎట్లా సిగ్గులేదేవో ఆడదానా? నీకెట్లా సిగ్గులేదే? నీ అవ్వాయి పెంపకం ఇదేనానే? బద్మాషముండా, ఒక మగాడు సరిపోక ఇంకో మగాన్ని పట్టింది. షీషీషి ఈ మాటలు మంచిగా అని ఏమనుకుంటానో? బోడగుండు గొరిగిత్తా ఇంత ఇన్నే గొరిగేనానే దొంగనా సమితి? నీకు గొరిగియనా? ఏం నుంచి రప్పించినవే బిడ్డను నల్లుని? ఏడ దాచిపెట్టిర్రే ఇంతసేపు మేము వచ్చినవని? దాచిపెట్టిర్రా దొంగ బాడుకావు? చెప్పురా. ఇన్ని రోజులు మేము కన్నది పోయింది, పెంచింది పోయింది. ఇలా నీ పెండ్ల ముందు నువ్వు ఒక్కటయ్యి నీ అత్త మామతో ఉంటారా? ఇక మేము వద్దారా దొంగ బాడుకావు? మేము గుర్తుకత్తలేమారా నీకు? అమ్మ నన్ను ఎవరు దాచిపెట్టలే, మేము వాళ్ళ ఇంటికి పోలే, మీ ఇంటికి రాలే, మాకు మేము సపరేట్గా ఓ ఇల్లు కిరాయి తీసుకొని ఉంటాను. మమ్మల్ని ఇట్లా ప్రశాంతంగా బతకనియ్యర్రి. ఎందుకు మమ్మల్ని ఇట్లా సావగొడతారు? మీరు లొల్లులు పెట్టుకొని? ఆ కొడుక మేము లొల్లులు పెట్టుకొని మిమ్మల్ని సావగొడతాను అయితే. అంతే, నిన్న కాక మొన్న వచ్చింది నీకు ఎక్కువ అయింది. ఇన్ని రోజుల నుంచి మేము పెంచింది పోయింది, అంత పోయిందారా? దొంగ బాడుకో, నీకు ఏదంటది చెప్తే ఇలా నా పరువు తీసి ఇట్లా తిరుగుతాను. ఏం మందు పెట్టినవే చెప్పవే? ఓ మెంటల్ మొకందానా, ఏం మందు పెట్టినావు? నలికుట్ల మొకందానా, నలికుట్ల మోరేసుకొని చూస్తాను చెప్పు. ఏంద్రా నా బిడ్డని అంటాను? నీ కొడుకు నలికుట్లోడు కాదారా? నీ కొడుకు నలికుట్లోడు అయ్యే కదరా నా బిడ్డను లేపుకొని పోయింది. నా బిడ్డ సంసారం ఆగం చేసింది. ఓ నీ బిడ్డ సంసారం దండాగమైంది. నీ బిడ్డ ఆడ సంసారమే చేయకపోయేదట. నాకు మా తెలిసింది నీ బిడ్డకు ఇన్ని రోజులు పోరాడలే కాలేదట. నీ బిడ్డను నీ అల్లుడు వదిలేస్తా అంటే ఏదో బతిమిలా ఆడ ఉంచిపిచ్చిళ్ళు. ఇక నా కొడుకు తలగబెట్టిళ్ళు, పోరాళ్ళు అయితే లేదు ఆడు ఉంచుకుంటాడో ఉంచుకోడా అని. ఇంకా బాగా మాట్లాడతారు. అవ్వాలా ఆగుర్రి. మేమున్నది ఎందుకు? మీరు అదురుకోబట్టే. చెప్పుర్రు అసలు పరిష్కారం ఏం చేద్దామన్నది తెలియకుండా మీరు లొల్లులు పెట్టుకుంటారు. బాడుకో ఇంటికి వత్తవరా అవగంతే.
ఊరు పెద్ద మనుషులు నేనైతే నా కొడుకుని ఇంటికి తీసుకుపోదాం అనుకుంటానా. నాకైతే ఆమె మా ఇంటికి వచ్చుడు ఇష్టం లేదు గంతే. నా కొడుకుని నేను తీసుకుపోతా, వాళ్ళ బిడ్డ నాలు తీసుకొని ఏమన్నా వేసుకొని నాకు అవసరం లేదు. ఆమె మాత్రం నా ఇంటికి వచ్చుడు వద్దు, నేను ఈ పెళ్ళి ఒప్పుకోను, నాకు ఇష్టం లేదు గంతే. అంటావు ఓ చెర్రి చెప్పు, అవో మీ డాడీకి ఇట్లా మాట్లాడతాండు. పోరు మీ కొడుకుని మీరు తీసుకుపోతే మా బిడ్డను మేము తీసుకుపోతాం పోరు. మాకు కూడా ఈ పెళ్లి ఇష్టం లేదు, నీకే కాదు. ఓ ఇష్టం లేదే ఇంతసేపు దాచిపెట్టుకొని ఇప్పుడు మేము వచ్చిన వాడిని లొల్లి పెట్టినవని ఫోన్ చేసి రప్పించారు. ఇంకా ఇష్టం లేదు అని చెప్తాను, ఇష్టం లేదు అని బర్రెమోరేసుకుని. ఏ బోడగుండుదానా మంచిగా రాని మాటలు, బర్రెమోర అంటవేందే నీది కాదా అని బక్కమోర నీ బోడగుండుదానా. ఓ అత్తమ్మ మీరు లొల్లులు పెట్టుకోకుర్రి. అమ్మ మా సంతానం మేము బతుకుతానం, మమ్మల్ని వదిలేరు, మేము బతుకుతామో సత్తమో అది మా ఇష్టం. కానీ మీరు మా కోసం లొల్లులు పెట్టుకొని మీరు ఇట్లా నలుగుట్ల పరువు తీసుకోకుర్రి, మా పరువు తీయకుర్రి. బాబా ఆడదానా అత్తమ్మ అంటానవా అత్తమ్మ, నీకు ఇంకా పరువేడున్నదే, పరువంతా గంగల గరిపిల్లు, ఇంకా పరువున్నదట పరువు పాకలాడుతాను దాని నుంచి ఇడికి పట్టుకునేవపా. నువ్వు ఇంకా సిగ్గత్తలేదా అనే మమ్మల్ని గన్ని మాటలు అంటారు, నిన్ను గన్ని మాటలు అంటారు, అయినా కానీ సిగ్గులేదా అనే నీకు ఇంకా అంతోనే బతుకుతా అంటాను. నడువు ఇంటికి. ఓ తల్లి నీ బిడ్డ నన్ను పోయిన సరే బాడు కావన్నది, ఈసారి ఏదో నాకు ఇల్లు తెలుసు, దగ్గరోళ్ళు మా చుట్టాలు కాబట్టి పంచాయతీకి వచ్చినా కానీ ఈ పంచాయతీకి వచ్చే కథ కాదు. పోయిన సరే నన్ను బాడు కావది ఇది అని మాట్లాడింది. నీ బిడ్డ పంచాయతీలో ఎన్ని చేసుడు అయ్యా మేము, ఎందుకు ఈ కథలన్నీ అవసరమా? ఓ బిత్తిరిదానా నలికుట్లదానా మాట్లాడవేందే, నువ్వు మా కడుపున చెడబుట్టిన వేసి నీ వల్ల గిన్ని పంచాయతీలు మేము పోవాల్సి వస్తుంది, చేయవలసి వస్తుంది, మా ఇజ్జత్ అంతా పోతుంది. చూసినవా ఓగైనా అట్లా మాట్లాడుతాండు. ఇంకా మేము బతికెందుకు చెప్పు, మమ్మల్ని ఇదే చెట్టు కింద ఊరేసుకొని సావమంటావా, మరి ఏం చేయమంటావు చెప్పు. మీరు ఎవ్వరు సచ్చుడద్దు, ఆ కథ వద్దు, మాకు మేము బతుకుతామని చెప్తానం కదా, మమ్మల్ని ఎందుకు ఇడదిద్దామని వచ్చిర్రు చెప్పురు మీరు. అంతే నీకు నువ్వు బతుకుతావు, నాతోనైతే రానంటావు గంతేనా? అంతేనే బాపు మేము రాము గంతే. అబ్బా నా కొడుకును ఏం మార్చినవే దొంగరండా, ఏమన్నా మార్చినవా? మందు పెట్టి అంత వేసినవే, నీ పంచాయతీల గురించి ఎరికే, నీ గురించి ఎరికే. నా కొడుకు తెలియక బొందల పడ్డాడే నిన్ను, నువ్వు బొందల పడేసినావు. మరుగు మందు పెట్టి ఆయన తీడు మంచోడు మంచిగున్నాడు అని అన్ని ట్రాప్లో పడేసి ఆయనతో మ్యారేజ్ చేసుకున్నావా అని దొంగన సమితి. మా పాపం తలుగుతుందే, మా ఉసురు తలుగుతుందే నీకు. నీ బతుకు పాడుగాను, ఎందరితోని ఎన్ని మాటలు పడతావే నువ్వు పడ్డదే కాక మమ్మల్ని కూడా మాటలు పడేయబడుతుంది. నేనేదో ఈయనను ప్రేమించి పెళ్లి చేసుకున్నా, నా ఫస్ట్ మొగడే చక్కగా ఉన్నాక ఇదంతా జరుగునా? నేను సప్పు లేక చచ్చిపోతాం ఇక, మీ అందరి పొత్తుల మేము సత్తనే మీ అందరి కళ్ళు చల్లబడితే ఇక. నువ్వు సత్తే సావే ఓ వేస్ట్ మొక్కం దాన, నువ్వు సత్తే సావు. నా కొడుకుని ఎందుకే సంపుడు, ఒక్కగానొక్క కొడుకు, ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగితే నాకు నా కొడుకు కళ్ళకు కనబడ్డాడు. అసొంటిది నువ్వు ఇవాళ వచ్చి రెప్పపాటులా తన్నుకొని వెయ్యి ఇంకా నా కొడుకును కూడా సంపుతా అంటానవా? నువ్వు సత్తే సావే బద్మాష ఆడదానా. నీ అసొంటి ఆడోళ్ళు ఉండద్దు ప్రపంచం మీద, ఇంకా నలుగురు చూసి నేర్చుకుంటారు. మోడు మంచిగా లేడని ఈయన పట్టినవా, మరి రేపు ఈడు మంచిగా ఉంటాడు ఇంకోని పడతావా? చి ఇంకా చెప్పుతాంది ఇది, ఇంకా ఫస్ట్ మొగాడు మంచిగా లేడనా అంటే ఈయన పట్టిందట. తల్లి నీ ఫస్ట్ మొగడు మంచోడేనాయే, గా సంధ్యకు అలవాటు అనప్పుడు 4 పంచాయతీలు ఎత్తవి. సరే ఒక్కరోజు ఏదో వాళ్ళు కలిసిర్రో మాట్లాడిర్రో ఏమైంది, తర్వాత నీ మొగడైతే మర్చిపోయిండు కదా. మర్చిపోయి మంచిగానే ఉన్నాడు కదా, నీతో ముదుగాటి నుంచి మంచిగానే ఉన్నాడు కదా, మంచిగానే నిన్ను హాస్పిటల్ తీసుకుపోయిండు, అన్నీ చేసిండు, ఇంట్లో పని కూడా రాజే చేసేదట, అంత రాజే చేసేదట. అయినా నీకు ఇదేం రోగం తల్లి, ఇదేం మాయ రోగం నీకు? గీ పెళ్ళి కాని పిల్లగాని పట్టుడు, పిల్లగాని జీవితం అయితే నాశనం చేసినవా చేయలేదా? లోపల జరిగే ముచ్చట మీకు తెలియదు, బయట ముచ్చట్లు మీరు మాట్లాడతారు. ఏం తెలియదు, ఏం కథలు తెలియదు. పంచాయతీలు మేము 2 సార్లు వేయలేదా? ఏం తెలియదు, నేను ఆ ఊళ్ళో ఉంటలేనా, నాకు తెలియదా రాజు గురించి? రాజుకు ఇప్పుడు రప్పి అన్న, రాజును చెప్పుతాడు నీ పని నీ సంగతి. ఏందో ఎక్కువ మాట్లాడతానో నువ్వు ఉంటే. అయ్యో నువ్వు నా బిడ్డను మంచిగా అంటాను, ఏంది కథ మరి? నా బిడ్డ అందరి కళ్ళలో కనబడుతుందా అంటే ఆ పోరడు తప్పు చేయలే కానీ నా బిడ్డే తప్పు చేసిందా? అట్లా కాదవ్వా నేను అనేది, ఆ ఊళ్ళో నేను ఉంటలేనా, నీ బిడ్డూరేనా ఆయన, అది నాకు తెలియదా? తెలుసయ్యా నా బిడ్డ గురించి నీకేం తెలుసు? ఏందో బాగా మాట్లాడతాను తెలిసేందే. ఆడిది విలువందే మొగోడు పోతాడా అని, అందరి దగ్గర తప్పు ఉంటుంది కానీ మొగోందేందే. మొగోడు నువ్వు పిలిచినా పోతాడు, నేను పిలిచినా పోతాడు. ఆడది ఎందుకు పిలుస్తుంది? దీనికి ఏం అవసరం అని పిలుస్తుంది, దీనికి ఏం అవసరం అని అంతం తిరుగుతుంది. దీని మొగడు ఉండే దీని పెళ్ళి వెయ్యనే ఎత్తిరి, ఇంకా దీనికి ఒక్క మొగడు జాలతలేడానాట అంతం తిరిగి ఇంకా ఆ నడువిట్ల పెద్ద మనిషి మాట్లాడితే ఆన మీద పడతారా? నేను ఈ బిడ్డ సక్కడదే గాని. అయ్యో నువ్వు మాట్లాడవు, నువ్వు సప్పు లేకుంటావు.
నేను మాట్లాడాలి, మీరందరూ లొల్లులు పెట్టుకోబడుతురు ఇట్లా. నేను పరిష్కారం అన్న చెప్పుదామంటే ఇంటలేలాయే, మీరే ఆదురుకోబడుతురు. ఇంకా మేమేం మాట్లాడాలి చెప్పుర్రి. ఓ అమ్మ బాపు, నేనైతే ఇంటికి రాను గంతే. నాకు సందాన నేను బతుకుతా. మీ ఇద్దరు మా జోలికి రావద్దు. మీ రెండు కుటుంబాలు మేము కూడా మీ జోలికి రాము, మీ ఇంటికి రాము, మీ అర్థకు రాము, మీ కంటికి మేము కనబడం. మా సందానం మేము బతుకుతాం. మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేయం. అవతల మేము అడగ తిన్నా మంచిదే కానీ మీ జోలికి మేము రాము, మా జోలికి మీరు రాకుర్రి, మమ్మల్ని బాధ పెట్టకుర్రి. అబ్బా దొంగ నా సమితి, నా కొడుకును అడక్క తిన్నా మంచిది అనే పరిస్థితికి తెచ్చినవే. నా ఉసురు తలుగుతుంది, నా పాపం తలుగుతుంది, పురుగులు పడతాయా నీకు? షీ. ఉండు బిడ్డ ఉండు, ఎన్ని రోజులు ఉంటావో ఉండు. ఈ అవ్వయ్య విలువ తెలియాలి నీకు, అప్పుడే రావాలి నువ్వు నా ఇంటికి. నువ్వు వచ్చేదాకా నువ్వు దీన్ని తీసుకొని వస్తే నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇయ్య. నువ్వెన్నా నా కొడుకు లెక్క వస్తావో ఆ రోజే నువ్వు నా కొడుకు లెక్క వచ్చిన రోజే నా ఆస్తి నీకు గంతే. చెప్పుర్రయ్యా చెప్పుర్రి, నా కొడుకు ఒక్కడే అత్తడో ఆ రోజే నా ఆస్తి అంతా తనకి ఇస్తా. ఈమెను తీసుకొని వస్తే నాకు ఈడద్దు, ఆమద్దు, నా ఇంట్లోకి వచ్చుడు అద్దు గంతే. చెర్రి, మీ డాడీ చెప్పింది, నువ్వు ఒక్కనివే పోతావు వాళ్ళ కొడుకుగా ఆ రోజే వాళ్ళ ఆస్తి అంతా నీకు వస్తుందట, లేకపోతే రాదట గంతే. అంకులు నాకు ఎవ్వరు ఆస్తద్దు, ఏమద్దు, నాకు నేను బతుకుతా అని చెప్పిన కదా గంతే, అజ్జాలు. సంగతి ఏందే నలుకుట్లదానా, నువ్వు కూడా రావా అని దొంగముండ మా పరువు తీసింది కాక ఇంకా ఏడ్చుకుంటా కూర్చుంటాను అని నలుకుట్ల మోరేసుకొని. నేను కూడా రానే బాపు, సావైనా బతుకైనా నేను ఈయనతోనే అని డిసైడ్ అయినా గంతే. ఇక నేను కూడా రాను. నువ్వే గంగలన్న సావే, మా బిడ్డవని చెప్పుకోవడానికి ఇజ్జత్ అనిపిస్తాను. నువ్వే గంగలన్న సావు, ఏనన్న సావురు, మాకు అవసరం లేదు. వీళ్ళకి కూడా అవసరం లేదు. వీళ్ళు మీ జోలికి రారు, మీరు అలా జోలికి పోకుర్రి. ఇక మీ సంధానం మీరు బతుకుర్రి, వీళ్ళ సంధానం వీళ్ళు ఉంటారు. పోతానే నేను వెట్ల సంసారం చేస్తావు నా కొడుకుతోని, నేను చూస్తేనే దొంగ నా సమితి. నా కొడుకును మాకు కాకుండా వేసినావు, మమ్మల్ని ఇట్లా రారా అనిపిస్తానో, మమ్మల్ని ఏడిపిస్తానో, మీ సంసారం ఎంత పొడుగవుతుందో మేము చూస్తామే, మా పాపం తలుగుతుంది. నువ్వు ఇంకా అనుభవిస్తావే, నా కొడుకు నా ఇంటికి వచ్చేదా అత్తడు చూడు. అంతేరా బిడ్డ, నువ్వు ఎట్లా కట్టబడి ఎత్తవో, ఎన్ని రోజులు నిన్ను కట్టం లేకుండా పెంచిన ఇప్పుడు ఎట్లా ఎత్తవో నేను కూడా చూస్తా. బాపు అని అత్తవు చూడు, వచ్చిన రోజే నీ సంగతి ఆవు బిడ్డ పో. ఇప్పుడైతే నేను పోతానిగా, మీకు నచ్చినట్టు బతుకుర్రి, ఎట్లా బతుకుతారో నేను కూడా చూస్తా. ఈ శాపనార్థాలు పెట్టకుర్రి మీరు, మేము మంచిగా బతకాలని అనుకోవాలి కానీ ఈ శాపనార్థాలు పెట్టకుర్రి. పెట్టాం, నువ్వైతే ఇంకా ఇద్దరు మొగళ్ళని చేసుకో, అప్పుడు పెట్టకుండా ఊకుంటాం. ఇద్దరిని చేసుకున్నదే నా బిడ్డ, ఇంకో ఇద్దరిని చేసుకోమంటాను దొంగ ముండ. నీ షిప్రేంట్ కలాన్ని రాళ్ళ కొడితే ఏమనుకుంటాను, ఎందరిని చేసుకున్నాయని అంటాను. ఇప్పుడు ఈ రెండో మొగడా కాదే, ఇంకెందరిని చేసుకుంటుంది, ఇంకా సిగ్గులేందానా, ఇంకా వేసుకుంటుంది కావచ్చు. ఆ మొగని నచ్చలే అని ఈ మొగని నచ్చలే అని ఇంకో మొగన్ని ఇంకా మాట్లాడతారు. నేను రాళ్ళ కొట్టనా, నేను షిప్రేంటికలు అంటాను, నీ కాదా అనే షిప్రేంటికలు. రాళ్ళ కొట్టేవరా నువ్వో నేను ఇయ్యాలా? మీకు దండం పెడతా, మీరు లొల్లి పెట్టుకోకుర్రి ప్లీజ్. మమ్మల్ని ఇంకా బాధ పెట్టకుర్రి, మేము ఇల్లనే చచ్చిపోతాను. మీకు దండం పెడతా, మీ కాళ్ళు మొక్కుతా, మీరు ఓర్రి ప్లీజ్. ఏవట్టేనే నేను గీదాంతో గిన్ని మాటలు పడతానా? ఛీ, నా బతుకు పాడుగాను. నువ్వు చేపట్టి మేము ఇదే చెట్టు కింద ఊరేసుకొని సత్తమే రామా, ఇక ఆగంతే. దానికి దండం పెడతా, నువ్వు అట్లా మాట్లాడకే బిడ్డ. ఉండు చల్లగా ఉండిగా, దీంతోనే ఎన్ని రోజులు ఉంటావో, ఎన్ని రోజులు బయట తినుకుంటుంటారో నేను కూడా చూస్తా. ఉండుర్రి మా ప్లీజ్, అట్లా మాట్లాడకు. మాట్లాడతారా, ఎట్లా మాట్లాడతారా? ఇంకా సిగ్గులేదు నీకు? వచ్చి అయ్యప్పా ఇక పోదాం రాడింటికి. నాకు అర్థమైంది, ఇదేదో మందు పెట్టింది దానికి గట్టిగానే పా. ఆడ చిన్నోడు చూస్తావేపా, ఎట్లా బతుకుతారో మనం కూడా చూస్తాం కదపా. నేను కూడా పోతానయ్యా, పో. నువ్వు కూడా నన్ను అర్థం చేసుకుంటలేవానే. మీరన్న నన్ను దగ్గర తీస్తారు, నన్ను అర్థం చేసుకుంటారు అనుకున్నా కానీ మీరు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. అమ్మా అవ్వ, నువ్వు పుట్టింది ఒకనాడు చచ్చింది ఒకడా, నిన్ను ఇయ్యాలనే బోండిగా విసిగి చంపుతా దొంగ నా ముండ. నువ్వు ఏ బట్టి నాకు ఎన్నెన్ని మాటలే. సావు గొట్టకే, అమ్మా గొట్టకే. వదలండి ప్లీజ్, వదలండి, మీరు ఇట్లా వేయకండి. అవ్వా మళ్ళీ ఇదేంది కొత్త కథలే, వదులు. ఇప్పుడు కాదయ్యా, గదేవత వచ్చి గిన్ని మాటలు అనిపోయింది నన్ను. ఇది పుట్టిందో నాడు చచ్చిందో నాడు ఎసొంటోళ్ళతోని ఎట్లాంటి వాళ్ళతో నేను మాటలు పడ్డా. ఏంది పుట్టినప్పటి నుంచి నన్ను నా అవ్వయ్య ఒక్క మాట అనలే. చూసినావా కదా షిప్పిరెంటికల్ది అది ఇది అని. నీ బిడ్డకు ఒక్క మగడు చాలడా అంటారు. ఇంకెందుకు చెప్పు, మేము బతికి ఇదాన్ని చంపుతనే మేము ప్రశాంతంగా ఉంటాం. ఏం చేస్తావవ్వా, రాత ఏం చేద్దాం చెప్పు. ఇక అట్లా రాసి పెట్టున్నది జరిగింది, ఏం చేస్తావు? అదపై ఆలోచనలు బతుకుతాను అంటారు కదా, ఇక వదిలేయర్రి మీరు, వాళ్ళని ఏమనుకుర్రి. అనుకుంటా ఎట్లుంటాను చెప్పు. ఇది మా పరువు తీసింది, అయ్యింది అయిపోయింది. ఇక వాళ్ళు ఉంటానంటారు కదా,
ఇక ఉంటారు పోర్రి, మీరైతే పోర్రి. నువ్వు నా కళ్ళకి ఎప్పుడు కనిపించకే, మేము చచ్చినా కూడా నువ్వు రావద్దు. అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకే అమ్మా? అంటే మేము చచ్చినా నువ్వు రావద్దు, నువ్వు చచ్చినా మేము రామిగా పోతానం. పోతానవ్వా ఇక. చెప్పా చేసిందంతా చేసి ఎడుతా అని నల్లికుట్ల మోరేసుకో. అమ్మా మీరు కూడా నన్ను అర్థం చేసుకుంటలేరు. చూసినవా చెర్రి, ఒక్కొక్కరు ఎన్నెన్ని మాటలు అనిపోతారో మనల్ని. అందుకే మనము ఎందుకు బతికినవా, ఎందుకు ఇట్లా చేసినవా అనిపిస్తుంది. పోనీరమ్మా, వాళ్ళు మన అమ్మ నాన్న కదా, ఎన్ని అన్నంటారు, మనం చేసింది తప్పు కదా, అందుకే అన్ని మాటలు అన్నారు. కాకపోతే వాళ్ళకు సమాధానం చెప్పేలాగా మనం మంచిగా బతికి చూపియాలప్ప. రేపటి నుంచి మనం ఇద్దరం పనికి పోయి అయినా సరే మంచిగా బతుకుదాం, మనకు మనం ఉందాం, ఎవ్వరి మీద ఆధారపడకుండా ఉందాం. చెర్రి వీళ్ళందరికీ సమాధానం చెప్పాలి మనం, వీళ్ళందరికీ మనం బతికి చూపియాలప్ప. రమ్మా, మన ఇద్దరం ఒక్కటయ్యి సాధించాలి. చెర్రి మరి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాం దోస్తులు. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా వేసుకోండి దోస్తులు. మరి రేపటి వీడియోలో అయితే వీళ్ళైతే ఏదో సాధించుతామని పోతారు, వీళ్ళేమో మేము ఇంటికి రానియమని అంటారు. మరి వీళ్ళ పంతం నెగ్గుతుందా వాళ్ళ పంతం నెగ్గుతుందా అనేది చూద్దాం దోస్తులు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్ దోస్తులు.